గజాల చెప్పరా బట్టు. ఇప్పుడే ఐడెంటిటీ సినిమా కంప్లీట్ చేశాను. టొబినో థామస్ ది అండ్ త్రిష కూడా లీడ్ రోల్ లో చేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంటది, బట్ సెకండ్ హాఫ్ ఏదైతే మెయిన్ కథలోకి వెళ్తుందో అక్కడి నుంచి డీలింగ్ దెబ్బతింటది. ఐ మీన్ టేకింగ్ మాత్రం చాలా దెబ్బతిందిరా. ఏరా కథ స్ట్రాంగ్ గా లేదే ఏంటి? అవును మామ, మెయిన్ పాయింట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాడో అది ట్విస్ట్ కింద పెట్టుకున్నాడు. ఇంకా చెప్పాలంటే అదే మెయిన్ పాయింట్ లేదో ఒక డౌట్. టైటిల్ ని బట్టి చూసుకుంటే మెయిన్ పాయింట్ వేరు, బట్ అక్కడ చూపించేది వేరు. ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది మామ. డైరెక్టర్సే కన్ఫ్యూజ్ అయ్యారు, ఇద్దరు డైరెక్టర్లు పైగా దీనికి. ఇద్దరు డైరెక్టర్లు అంటున్నావు, దాని ఉద్దేశం ఏంటి? ఒకడు ఒక హాఫ్ రాసి ఇద్దరు కలిపి ఎగ్జిక్యూట్ చేశారంటావా? లేదు మామ, అలా అనుకోలేము. బికాజ్ కథ మొత్తం మంచి ప్యాటర్న్ లో వెళ్తుంది, బట్ ఏంటంటే ఏవైతే రివీల్స్ కింద ట్విస్ట్ల కింద పెట్టుకున్నారో అది కొంచెం దెబ్బతిన్నాయి. అవే ముందు రివీల్ చేసి ఉంటే సినిమా ఇంకా ఎంగేజ్ చేసేది. అఫ్ కోర్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగేజ్ చేసింది, ఇంకా బాగా ఎంగేజ్ చేసేది ఓవరాల్ సినిమా మొత్తం. టెక్నికల్ గా అయితే మంచి ఎక్స్పీరియన్స్. మ్యూజిక్ బై జేక్స్ బేజాయ్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా ఎక్కడా పేరు పెట్టిలా లేదు. లైటింగ్ కూడా అద్భుతంగా ఉంది. కలర్ గ్రేడింగ్ కానీ ఎడిటింగ్ కానీ అన్ని బాగున్నాయి. ఏదైనా మైనస్ ఏదైనా ఉందా అంటే అది ఎగ్జిక్యూషన్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు. కొన్ని డెసిషన్ తీసుకున్నారు, అవి వేరేలా తీసుకుని ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చేదని నా ఉద్దేశం. పర్ఫార్మెన్స్ అందరివి బాగుంటాయి. మెయిన్ గా వినయ్ రాయ్ పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉంటది. టొబినో థామస్ ది యాజ్ ఇట్ ఈస్ నార్మల్ గానే ఉంటది, అంత గొప్పగా ఏమి ఉండదు. బట్ త్రిష రోల్ కూడా ఏదో డల్ గా ఉన్నట్టు ఉంటది, అంత అనిపించదు. ఆ క్యారెక్టర్ డిజైన్ అలా ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ అంటే త్రిష రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే నాకు కనపడలేదు. ఓకే మా, ఓవరాల్ గా మన వాళ్ళకి సజెస్ట్ చేస్తావా లేదా? మీకు మలయాళం సినిమాలు కోసుకుంటామంటే ఇష్టం అయితే చూడండి, పర్లేదు అనిపిస్తుంది. అంటే మీకు మంచి సినిమా చూడాలి వీకెండ్ రోజు అయితే ఈ సినిమా నేను సజెస్ట్ చేయను. పోనీ ఒకసారి ట్రై చేస్తానంటే చెయ్యండి, మీ ఇష్టం. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందిరా? G5 లో స్ట్రీమ్ అవుతుంది.